ముందుగా నర్సింగ్ సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వాస్తవంగా మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డులో పారామెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రాసెస్ కనుక్కుందామని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం వచ్చాము. ఒక 5 మందో 10 మందో రావాలని చెప్పేసి మనం చెప్పాము. అయితే కొంతమంది వాట్సాప్ ఇన్ఫర్మేషన్ల ద్వారా 30-40 మంది, ఒక 30 మంది 20 మంది వచ్చినట్టున్నారు, ఎక్కువ మంది వచ్చినట్టున్నారు. అయితే పోలీసులకు ఏంటంటే చాలా 100 మంది వస్తారని చెప్పేసి ధర్నా చేస్తారని చెప్పేసి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా పోలీసులు ఎక్కువ అలర్ట్ అయిపోయి సిఐ, ఎస్ఐలు, కానిస్టేబుల్స్, లేడీస్, జెంట్స్ పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా పోలీసు వాళ్ళు కూడా ఈరోజు సహకరించి మన రిప్రజెంటేషన్ కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి కోఆపరేషన్ చేశారు. ఈరోజు బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి సార్ని కలిసి మాట్లాడడం కూడా జరిగింది. ఓ 10 మందిని అక్కడికి వెళ్ళాము. నర్సింగ్ క్యాడర్కి సంబంధించినటువంటి జిల్లాకు ఒకరిద్దరు చొప్పున కోఆర్డినేట్ చేసేటువంటి వాళ్ళు, అట్లాగే ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఆదిత్య, మిగతా వాళ్ళు నర్సింగ్ నుంచి మన సుష్మా మిత్రులంతా వచ్చారు. ఈ సందర్భంగా బోర్డు సెక్రటరీతో చాలాసేపు డిస్కషన్ జరిగినాయి. ప్రధానంగా నర్సింగ్కు సంబంధించి చూసుకున్నప్పుడు 2300 పోస్టులకు గాను ఒక 40,000 అప్లికేషన్లు వచ్చినాయి. 9,500 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆ పోస్టులకు అప్లై చేసుకున్నారు. అవన్నీ కూడా అబ్జెక్షన్స్ అన్ని కాల్ఫర్ చేశాం కాబట్టి 550 అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎక్కువ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సర్వీస్కి సంబంధించినటువంటి మ్యాటర్ అంశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా వెరిఫై చేసుకొని చార్ట్అవుట్ చేసి వేరే వేరే డిపార్ట్మెంట్ల నుంచి కూడా అప్లై చేసుకుని ఉన్నారు ఈ పోస్టుల కోసం. ఒక స్టేట్ గవర్నమెంట్లో మెడికల్ డిపార్ట్మెంటే కాకుండా ఇప్పుడు సింగరేణి కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, లేకపోతే ఇతరత్ర డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హాస్టల్స్లో ఉన్న నర్సింగ్ క్యాడర్ రకరకాల వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ల నుంచి కూడా అబ్జెక్షన్ ఒక క్లారిఫికేషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఏదేమైనా నర్సింగ్ ఆఫీసర్ల వరకు ఇవన్నీ కూడా చార్ట్అవుట్ చేసి ఒక 15 రోజుల్లో లిస్ట్ అంతా రెడీ చేసి పెట్టుకుంటామని చెప్పేసి చెప్పారు ఒక మాట. ఈ 15 రోజుల్లో లిస్టు రెడీ చేసి పెట్టుకున్నా కూడా డిస్ప్లే చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఒక పక్కన ఉంది. ఒకవేళ అది మన రాష్ట్రంది నోటిఫికేషన్ కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని వచ్చి మిగతా ప్రాసెస్ చేసేవాళ్ళమే. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్, బై ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఎమ్మెల్యే ఎలక్షన్ది. ఈ ఎమ్మెల్యే ఎలక్షన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి హైదరాబాద్లో దీనికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి మా పోస్టుల కంటే ఢిల్లీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు మేము రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా డిలే అయిపోతుంది కాబట్టి మాకు ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఫైనల్గా మేము డిస్ప్లే చేయలేము రిజల్ట్ అని చెప్పేసి అన్నారు. అందుకే జిఆర్ఎల్ నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన సెకండ్ లిస్ట్ అనేటువంటిది వేయడానికి నవంబర్ 17వ తారీఖున వేస్తామని చెప్పేసి చెప్పారు. నవంబర్ 16 వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఆ 17వ తేదీ నాడు మేము ఆ రోజు డిస్ప్లే చేస్తాము. ఆ తర్వాత ఒక 2-3 రోజుల్లో వెరిఫికేషన్లు స్టార్ట్ చేస్తాము. నర్సింగ్ క్యాడర్ వరకు వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలంటే 15 రోజులు పడుతుంది. ఆ 15 రోజుల్లో వెరిఫికేషన్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మేము డిసెంబర్లో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తాము అనేటువంటిది చెప్పారు. అవి ఒకవేళ డిసెంబర్లో ఏమైనా ఇబ్బందులు, ఆటంకాలు వస్తే డిసెంబర్ ఎండింగ్ వరకు ఇస్తామా, లేకపోతే జనవరిలో ఇస్తామా, ఏమంటే గవర్నమెంట్, మినిస్టర్, సెక్రటరీ లేకపోతే అఫీషియల్స్ డిస్కషన్ చేసుకొని మేము కొంత హోంవర్క్ చేసుకొని చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఈ 2 మాసాల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుందని చెప్పేసి చెప్పారు. ఓన్లీ ఎలక్షన్ కోడ్ జూబ్లీహిల్స్ ఉండడం బట్టే ఓపెన్గా ఇప్పుడు వేయలేకపోతున్నాం, లేకపోతే 10 రోజుల్లో లిస్ట్ వేసేవాళ్ళమే నర్సింగ్ వాళ్ళమని చెప్పేసి క్లియర్గా సార్ చెప్పాడు. కాబట్టి బోర్డు అధికారుల యొక్క చెప్పినటువంటి విషయాల్ని మీ అందరికీ కూడా కమ్యూనికేట్ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ అయ్యే వరకు మాత్రం ఇది కాదని చెప్పేసి గంటాపదంగా సార్ చెప్తున్నాడు. ఒకవేళ మేము ఏమైనా చేసినా మేము సస్పెండ్ అయిపోతాము, మాకు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకుంటుంది, ఎవరో కంప్లైంట్ ఇస్తారు, దాని మీద యాక్షన్ అయిపోతుంది, మళ్ళీ మా ఉద్యోగాలు పోతాయి. కాబట్టి మేము ఉంటే కదా ఇక్కడ మీకు సర్వీస్ చేయడానికి అని చెప్పేసి కూడా బోర్డు సెక్రటరీ ఓపెన్గా చెప్పినటువంటి విషయాలు కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు అనుకున్న పద్ధతిలో మనం రిప్రజెంటేషన్ అనుకున్నాం కాబట్టి రిప్రజెంటేషన్ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా చేశాము. అధికారులతో కూడా మాట్లాడాము. మరి వాళ్ళు టైం ఇచ్చారు నవంబర్ 16 వరకు. నర్సింగ్ ఆఫీసర్స్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే అప్లై చేసుకున్న ఫ్రెషర్స్ కానీ కాంట్రాక్టర్లకు కానీ నవంబర్ 16 వరకు మీరేం టెన్షన్ పడకండి. అందరికీ ఈలోపే లిస్ట్ అంతా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత లిస్ట్ డిస్ప్లే అవుతుంది. మన ఉద్యోగాలు సాధించుకోవడం కోసం మీరందరూ శాంతియుతంగా, ఐక్యంగా, మన ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ధన్యవాదాలు. అంటే విషయం జరిగింది అక్కడ.